ఇప్పుడు కొత్తగా లవర్ తో తిరుగుతుంది. కానీ లేడీ అనే బదులు కేడీ అంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఆ వర్షిని శ్రీవర్షిని. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు చాలా బాగా పెంచారు 23 ఏండ్లు. ఇంజినీరింగ్ కూడా చదివిస్తున్నారు. తనకు మరి మాయ చేసిందో, మత్తు చెల్లిందో తెలీదు గానీ, గుజరాత్ తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా మా ఇద్దరికి పెళ్లి గూడా అయింది. విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్‌లో చేసుకున్నాము. చెన్నై నుండి బంగారం తాళిబొట్టు తెప్పించాను అంటుంది. నేనైతే నిజంగా షాక్ అయ్యాను అసలు. అసలు ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదండి. ఇమ్మీడియేట్ గా లేడీ అఘోరిని తీసుకెళ్లి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో గానీ, ఇక్కడ సెంట్రల్ జైల్లో గానీ వెయ్యాలి అన్నమాట. అసలు అఘోరీలు అంటే అందరికీ తెలుసు కదా, వాళ్ళు శివభక్తులు. నిత్యం శివుని ధ్యానంలో ఉంటారు. ఒంటి నిండా విభూతి రాసుకుంటారు. మనలాంటి మానవులు వాళ్ళు తాకరు, చూడరు. కానీ ఈమె లిప్స్టిక్ రాసుకుంటది, కారులో తిరుగుతుంటది, ఐఫోన్లు వాడుతుంటది. సిగరెట్ తాగుతుంది. నాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదండి. చాలా అన్యాయం అది. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఎంత ఏడుస్తుంది, నాకు కూడా నిజంగా ఏడుపు వచ్చింది. శ్రీవర్షిని వాళ్ళ అమ్మ ఎంట్రీ చూసి నిజంగా నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఖచ్చితంగా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలండి. ఆమె లేడీ కాదు, కేడీ. థ్యాంక్ యూ. ఇదంతా టైం పాస్. ఇప్పుడు సినిమాలో చూపించిన వాళ్ళ జోక్ అంతే. అవును. కాబట్టి దయచేసి నార్మల్ పీపుల్ కూడా డోంట్ టేక్ హర్ సీరియస్. ఆమె పెద్ద సీరియస్ తీసుకోకండి. లైక్ అలెక్కియా చిట్టి పికిల్స్ లాగా వర్క్. సో మరి ఆ అఘోరీలు బూతులు మాట్లాడొచ్చా? ఒకటి యాక్చువల్ గా ఏంటంటే ఈశ్వర సృష్టిలో ద్వంద్వం అంటే ఏది మంచి చెడు అని ఏమి ఉండదు, అన్ని ఒకటే లాగా ఉంటాయి. వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడితే మనం దాన్ని అలా స్ట్రాంగ్ గా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇదేంటి అంటే ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో తినేంటి అంటే మనం అవి చూసినప్పుడు ఆ మాటలు గానీ అవన్నీ గానీ ఏంటంటే ఈ భౌతిక ప్రపంచానికి సెట్ అయ్యేటట్టు నార్మల్ లైక్ చిల్ బ్యాచులర్ లాగా ఒక నార్మల్ గా ఏదో మాట్లాడుతుంది. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో కూడా ఎంత బూతులు ఉంటే అంత బాగుంటది కాబట్టి తను ఫేమస్. సో మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ యూత్ షుడ్ నాట్ కనెక్ట్. లేడీ అఘోరి అనే వినిపిస్తుంది కదా, అసలు ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి ఒకసారి చెప్పండి. గొర్రెలు అంటే మామూలుగా సాధువుల్లాగా, లేకపోతే కాశీలో అట్లా ఇట్లా అలాంటి ప్లేసుల్లో ఉంటారు. దీక్షలు చేస్తూ పవిత్రంగా ఉంటారు. శివభక్తులు దీక్షలు చేస్తూ అలా ఉంటారు అనుకున్నా. సాధారణ జనజీవన స్రవంతిలో కలవకుండా, మనుషుల్లో కలవకుండా ఉంటారు అనేది మామూలుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. చాలా తక్కువ ఎక్కడైనా మనం శివరాత్రి గానీ ఇంకోటి అలాంటి సందర్భాల్లోనే టీవీలో అక్కడక్కడ చూస్తుంటాం. ఈ లేడీ అఘోరి అనే మరి లేడీనా జెండా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఈ శ్రీవర్షిని అనే అమ్మాయి కూడా మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, మేము పిల్లల్ని దత్త తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అసలు అఘోరీలు నిజంగా పెళ్లి చేసుకుంటారు? అసలు లవ్ ఇలాంటివి ఉంటాయి, అమ్మాయి ఇలాంటివి ఉంటాయి అసలు అఘోరి లైఫ్ లో? ఇప్పుడే మనం కూడా ఆల్రెడీ వింటున్నాం కదా, ప్రేమ గుడ్డిది, ప్రేమ మోగది, ఇలాంటి అన్నీ వింటున్నాం కదా. ఇలాంటివి చూస్తుంటే అర్థమవుతుంది, అరే నిజంగానే మరి ప్రేమ అనే పదానికి అర్థం లేకుండా మొత్తం ఇలా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అమ్మాయి కూడా మరి తనకు తగ్గ ఒక వ్యక్తి దొరకలేరా సమాజంలో, తనకు స్థాయికి తగ్గ దొరకలేదా? మరి ఈ అమ్మాయిని ప్రేమించడానికి కారణాలు ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరికి తెలియాలి. మరి కొంతమంది అంటారు ఈ అమ్మాయికి ఏదో మాయ చేశాడు, మంత్రం వేసేసి ఇలా చేతబడి చేశాడు అని చెప్పేసి ఇలా అంటున్నారు. అసలు అవి అన్ని చేసి నిజంగా తీసుకెళ్ళి అంటారా, లేకపోతే ఈమె ఇష్టంతో ఈమె వెళ్ళాను అని చెప్తుంది? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ వర్షిని అనే అమ్మాయి దగ్గర రాకుండా ఈ అఘోరి నాగేశ్వర అనే అమ్మాయి వచ్చిన చాలా రోజుల నుంచి న్యూసెన్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 5-6 months ఎబో అవుతుంది న్యూసెన్స్. అక్కడక్కడ చాలా మంది మీద కొట్టడం, తిట్టడం, పోలీసుల మీద తిట్టడం, ఇలాంటి చర్యలు చేస్తున్న ప్రభుత్వాలు కూడా కొంచెం యాక్షన్ తీసుకొని వీళ్ళని ఏదో శిక్షించి, లేదా జైలు వేసి, లేదంటే ఆ నాగసాధులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళిపోమని చెప్పేదే విధానం ఉండాలి. కాకపోతే ఈ మనుషులకనే ఫ్రీడమ్ ఒకటి ఉంది కదా, స్వేచ్ఛ ప్రకటన అనేది ఒకటి ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు, మనుషుల్ని హింసించట్లేదు కదా అనే ఉద్దేశంలో ప్రభుత్వాలు కూడా చూసుకున్నట్టు వదిలేస్తున్నారు. చాలా మంది రోడ్ల మీద కొడుతున్నాడు కదా అఘోరి, తిడుతున్నాడు, నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. వాళ్ళు కేసులు పెట్టడం చేయాలి. ఇప్పుడు పబ్లిక్ మనకి ఏదైతే ఇప్పుడు నాకు సమస్య వచ్చిందని నేను కేసు పెడితే కదా కేసు తీసుకునేది. సుమోటో కేసులు తీసుకోవడానికి ప్రభుత్వాలు అంత ఇంట్రెస్ట్ చూపాయి. ఎందుకు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు, మనకేం పోయింది? ఇప్పుడు అమ్మాయి ఉంది, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళిద్దరు ఇష్టపడ్డాక వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం టైట్ చేస్తారు తప్ప మిగిలిన సమాజం అంతా ఏం పట్టించుకుంటే నా వరకు కాదు కదా అనే ఇష్యూ. అదే ఇప్పుడు అదే అమ్మాయి, ఇప్పుడు ఈ నాగసాధు అనే అమ్మాయిని ఏదైనా చంపుకో లేకపోతే ఇంకోటి అయిందంటే మొత్తం ఆ దేశం అంతా అల్లోకల్లోలం చేసేస్తారు.